హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా, చట్నీ వేసే పని లేకుండా అటుకులు ఎగ్స్తో చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. నేను ఇక్కడ 2 కప్పుల వరకు అటుకులను తీసుకున్నాను. అలాగే 2 ఎగ్స్ని, 2 ఆనియన్స్ని తీసుకోవాలి. ఈ అటుకులు ఇలా కాస్త లావుగా ఉన్న అటుకులను తీసుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్ని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని మెత్తపడేలా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కాస్త ఫ్రై అయితే చాలు. తర్వాత ఒక క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ క్యారెట్ని 1 నిమిషం ఫ్రై చేసుకొని 2 పచ్చిమిర్చీలను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 1 టమాటాను వేసుకోవాలి. వీటిని కాస్త మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకొని వీటన్నింటిని ఇలా సైడ్కి అనుకొని 2 ఎగ్స్ని వేసుకోవాలి. మూత పెట్టి ఎగ్స్ని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత ఈ విధంగా రెండో వైపు వేసి మనం ఆనియన్స్ని సైడ్కి అనుకున్నాం కదా, ఈ ఎగ్స్ పైకి వీడియోలో చూపిస్తున్న విధంగా అనుకోవాలి. వీటిని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకొని కొద్దిగా 1/2 స్పూన్ కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకొని తర్వాత 2 కప్పుల అటుకులను గిన్నెలోకి వేసుకొని ఇందులోకి వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న అటుకులను ఇందులోకి వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకొని అర నిమిషం ఫ్రై చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా ఓసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వేరొక ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయినట్లే. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.